హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ లెట్స్ గో ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్. నేను ఫస్ట్ ఇన్విటేషన్ అడగగానే సారు లాంచ్ ఉందనగానే ఇమ్మీడియట్గా బిజీ స్కెడ్యూల్ కూడా ఉన్నా కూడా సార్ ఓకే చేశారు. సో నా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి లెట్స్ గో పోస్టర్ లాంచ్కి ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు అండ్ సముద్ర గారు, డైరెక్టర్ రమేష్ గారు. సో దీన్ని అఫీషియల్గా తీసుకెళ్ళాలన్నప్పుడు నాకు ఇలాంటి సపోర్ట్ కావాలంటే సారు సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, సినిమా చేశావు, డెఫినెట్గా ఇది పబ్లిక్కి వెళ్ళాలని చెప్పేసి నా ఇన్విటేషన్ ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి ప్రసన్న గారు, డైరెక్టర్ గారు వీళ్ళందరూ ఇవాళ దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఐఎమ్ సో హ్యాపీ బై లాంచింగ్ దిస్ ఫస్ట్ లుక్ లెట్స్ గో మూవీ. లెట్స్ గో చిత్రం పోస్టర్ లాంచ్ మా అన్నయ్య ప్రసన్న గారు, మా అన్నయ్య మద్దినేని రమేష్ గారు, మా అందరి చేతుల మీదుగా లెట్స్ గో చిత్రం పోస్టర్ లాంచ్ చేయటం జరిగింది. ఈ చిత్ర నిర్మాత, దర్శకుడు, హీరో శేఖర్ గారికి ఫస్ట్ కంగ్రాట్స్ చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. అందరూ కొత్త వాళ్ళతో నిర్మించిన ఈ సినిమా పెద్ద విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి సినిమాకి అది చిన్న సినిమానా పెద్ద సినిమానే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఎవరు పిలిచినా ఫస్ట్ ముందుండి కార్యక్రమం నిర్వహించే మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారికి మెనీ థ్యాంక్స్ చెబుతూ, అలాగే ఈ ప్రొడక్షన్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గో ఈ సినిమా టీం మరియు దాని దర్శక నిర్మాత శేఖర్ గారికి అభినందనలు. ఈ పోస్టర్ లాంచింగ్ సందర్భంగా ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద సినిమాగా రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. లెట్స్ గో శేఖర్ ఆయనే ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, హీరోగా, అంటే బేసికలీ ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్గా వచ్చి దేవకట్ట గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక సినిమా చేసి కొత్త న్యూ టాలెంట్తో ఈ సినిమా లెట్స్ గో స్టార్ట్ చేశాడు. సో ఆయన కెరీర్కి ముందు స్టార్ట్ అంటే లెట్స్ గో ముందు స్టార్ట్ అవుదాం అని చెప్పి ఆ గో అనే దగ్గర ఇవాళ చేసిన దాంట్లో కొంచెం చాలా యూత్ఫుల్గాను, ఇవాళ లేటెస్ట్ ప్రేక్షకులకి ఏం కావాలో ఆ థాట్స్కు తగ్గట్టుగా యూత్ఫుల్ పిల్లలందరూ వీళ్ళందరూ కలిపి ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఒక స్టూడెంట్స్గా వచ్చి ఆ స్టూడెంట్స్తో పాటు ఒక బుక్కిష్ నాలెడ్జీ కాకుండా ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా కావాలనుకుని దేవకట్ట గారి దగ్గర పనిచేసి ఆ దేవకట్ట గారి దగ్గర పనిచేసిన దీంతో ఒక డైరెక్టర్గా చేస్తూ ప్లస్ తనే ప్రొడ్యూసర్గా ఉండి తనే హీరోగా ఉండి ఈ సినిమా చేస్తున్నారు. డెఫినెట్గా ఇవాళ స్టార్ట్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ మహా గొప్పళ్ళు అనుకునే ఒక తేజ కూడా స్టార్ట్ అయింది ఒక చిన్న సినిమా, ఒక చిత్రం నుంచి స్టార్ట్ అయ్యాడు. ఒక కృష్ణవంశీ గారు స్టార్ట్ అయింది కూడా ఒక గులాబీ నుంచి స్టార్ట్ అయ్యాడు. ఒక రాఘవేంద్రరావు స్టార్ట్ అయింది కూడా ఒక బాబు సినిమా నుంచి స్టార్ట్ అయ్యారు. అట్టా ఏ పెద్ద డైరెక్టర్ వాళ్ళ పెద్దవాళ్ళు అయినా కూడా చిన్న సినిమా నుంచినే ఒక లెట్స్ గో అంటే ఒక స్టూడెంట్ నెంబర్ 1 నుంచి RRR దాకా వీళ్ళు రాజమౌళి గారి దాకా వీళ్ళందరూ చేసిన ప్రయత్నంలో సో తను కూడా ఒక ప్యాషనేట్గా ఈ ప్రయత్నం చేశాడు. డెఫినెట్గా ఈ ప్రయత్నంలో సక్సెస్ అయ్యి అతను కూడా ఒక పాన్ ఇండియా రేంజ్కి ఒక డైరెక్టర్గా ఎదగాలని, ప్రొడ్యూసింగ్ కూడా ఆయన చేయాలని, హీరోగా ఆయన చేయకపోయినా వేరే హీరోలతో కూడా చేస్తూ ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించేటట్టు ప్లస్ ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ అందరూ చేసిన ఈ ప్రయత్నంలో సక్సెస్ అయితే ఇంకెంతో అంటే ఇండస్ట్రీకి ఎంతో కొత్త న్యూ జనరేషను, న్యూ బ్లడ్ రావడానికి ఆస్కారం కలుగుద్ది. అందుకని వీళ్ళ జర్నీ వాళ్ళ స్టార్ట్ అయిన ఈ లెట్స్ గో జర్నీ ఎక్కడికో అంటే ఎవరెస్ట్ శిఖరాల రేంజ్కి అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని దీవిస్తూ శేఖర్ చేసే ఈ ప్రయత్నాలు ఇంకా అందరూ కూడా చేయాలని, ఇండస్ట్రీకి మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో యాజ్ ఏ టెక్నీషియన్గా నేను వర్క్ నేర్చుకొని దేవకట్ట గారి దగ్గర సో ఈ ఫస్ట్ లాంచ్ ద్వారా నుంచి దేవకట్ట గారు కూడా నాకు వర్క్ నేర్చుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అక్కడ నేర్చుకున్న బేసిక్ నాలెడ్జ్ నుంచి మళ్ళీ నేను ఫిల్మ్ మేకింగ్ ఫ్యాకల్టీగా డిఫరెంట్ ఫిల్మ్ స్కూల్లో వర్క్ చేసి నేను టీచ్ చేసిన స్టూడెంట్స్తో ట్రైన్ చేసిన స్టూడెంట్స్తో కలుపుకొని నేను ఇంకా చాలా మంది కొత్త వాళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఐఎమ్ రెడీ. కొన్ని కాన్సెప్ట్లు ఏంటంటే కొత్త వాళ్ళతో వర్కౌట్ అవుతాయి నేను చేసిన ఎక్స్పెరిమెంట్కి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆపర్చునిటీ అండ్ హోప్ ఆడియన్స్ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ సార్.